టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఊళ్ళల్లో పోతే అంతెందుకు తిరుపతికి పోదాం. తిరుపతికి పోతే అలిపిరి నుంచి తిరుపతి కొండ మార్గం నుంచి బస్టాండ్ వరకు వస్తే కనీసం 8 నుంచి 9, 10 వైన్ షాపులు కనిపిస్తాయి. 10 వైన్ షాపులతో పాటు బార్లు కూడా కనిపిస్తాయి. నిన్న మన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. తిరుపతిలో పబ్బులు కూడా వచ్చినాయట. తిరుపతిలో డ్యాన్సులు, అర్ధనగ్న డ్యాన్సులు వేస్తూ తాగి తందనాలు ఆడుతూ డ్యాన్సులు కూడా వేస్తున్నారని తెలుస్తుంది. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరాల్లో మద్యం దుకాణాలని నిషేధించాలని మొదటి నుంచి హిందుత్వ సంఘాలు కావచ్చు, హిందూ భావజాలం ఉన్న వాళ్ళు కావచ్చు చాలాసార్లు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో అంటే మన తిరుపతి కావచ్చు, లేకపోతే మన దగ్గర యాదగిరిగుట్టకి వెళ్దాం. ఒకసారి యాదగిరిగుట్టకి వెళ్తే ఖచ్చితంగా మద్యం మాంసమే అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. యాదగిరిగుట్టని 1000 కోట్లకు పైన ఖర్చు చేసి ఒక పెద్ద ఆధ్యాత్మిక నగరంగా నిర్మించారు. కానీ కింద గుట్ట కిందున్న మద్యం షాపుల్ని కానీ మా బార్ అండ్ రెస్టారెంట్లను కానీ నిషేధించలేకపోయారు. ఎందుకంటే ఆధ్యాత్మికత ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ విచ్చలవిడితనానికి లేకపోతే ఈ మద్యం వ్యాపారం లాంటి దురలవాట్లని దూరం చేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి రావట్లేదు. వచ్చినా అవి తొలగించే సాహసం చేయలేకపోతున్నారు. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం చూడొచ్చు మీరు. 17 ఆధ్యాత్మిక నగరాల్లో మద్యం షాపుల్ని క్లోజ్ చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నిన్న మోహన్ యాదవ్ ఈ విషయాన్ని మీడియాకి తానే స్వయంగా చెప్పారు. మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయినిలో అమ్మవారు ఉంటారు కదా, ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ఎక్కడైతే ఆధ్యాత్మిక నగరాలు ఉన్నాయో, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయో ఆ ఆధ్యాత్మిక ప్రాంతాల్లో మద్యం షాపుల్ని పూర్తిగా నిషేధిస్తూ నిన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. నిజంగా భక్తి ప్రపత్తులతో తిరుమల వెంకటేశ్వర స్వామిని కొలిచేందుకు మనం వెళ్ళిన మనకు బస్సులో వెళ్తాం, తిరుమల వెంకటేశ్వర స్వామిని చూస్తాం, దర్శనం చేసుకుంటాం, దండం పెట్టుకుంటాం, మన మొక్కులు చెల్లించుకుంటాం, తలనీలాలు అర్పించుకుంటాం. అత్యంత పవిత్రమైన ప్రసాదం లడ్డూ ప్రసాదాన్ని బ్యాగులో పెట్టుకొని తీసుకొస్తూ ఉంటాం. కానీ కొండ దిగి తిరిగి ప్రయాణం అయ్యేసరికి మనసు మద్యం షాప్ వైపు మలుతోంది. చాలామందికి, నేనే కాదు చాలామందికి మద్యం షాప్ వైపు మలుతోంది. ఆ ఆధ్యాత్మిక భావన అక్కడికే అంతమైపోతుంది. ఆ ఆధ్యాత్మికత అక్కడికే ఆగిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే వెంకటేశ్వర స్వామి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఎందుకు మద్యం షాపుల్ని బ్యాన్ చేయకూడదు అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ కొత్తగా లేవనెత్తుతున్నది కాదు. ఆ చర్చకి పరిష్కారం మన దగ్గర దొరుకుతుందా లేదా అన్నది ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరంగా మారింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకుంటే బాగుంటుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని మన తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిలో కావచ్చు, రాజన్న సిరిసిల్ల కావచ్చు, లేకపోతే ఇంకా బాసర కావచ్చు, ఇలా జోగులాంబ కావచ్చు, చాలా చోట ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయో, ఎక్కడైతే భక్తి భావం ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుందో అక్కడ మద్యం షాపుల్ని బ్యాన్ చేయాలని ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది హిందుత్వ సంఘాల డిమాండ్. హిందుత్వ సంఘాలు కోరుకుంటున్నాయి. చాలా చోట్ల వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఇవన్నీ దేవుడు ఎరుగు. ఆధ్యాత్మిక నగరాల్లో మద్యం షాపుల్ని క్లోజ్ చేస్తే మన దగ్గర ఏం జరుగుతుందో తెలుసా? హైదరాబాద్లో అని చెప్తా ఒక ఎగ్జాంపుల్. హైదరాబాద్లో బోడుప్పల్ అని ఒక ప్రాంతం ఉంది. బోడుప్పల్లో అక్కడ ఒక స్కూల్ ఉంటుంది, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్కి ఎదురుగా ఒక రెసిడెన్షియల్ జోన్ ఉంది. కరెక్ట్గా రోడ్డుకి అవతల పబ్లిక్ స్కూల్ ఉంటుంది. దాదాపు 2000 మంది విద్యార్థులు చదువుతారు. దానికి క్వైట్ ఆపోజిట్ ఒక పెద్ద వైన్ షాప్ వచ్చి వెలిసింది. ఆ వైన్ షాప్ని తొలగించడం కోసం ఆ ప్రాంతంలో ఉన్న జనాలంతా కొన్ని రోజుల పాటు ఆందోళన చేశారు, నిరసన నిరవరిక దీక్షలు చేశారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు దాన్ని అక్కడి నుంచి కదలకుండా లోకల్ అధికారులపైన ప్రభావితం చేసి ఆ వైన్ షాప్ని తొలగించకుండా అడ్డుపడ్డారు. ఎవరైతే ఆందోళన చేశారో వాళ్ళు విసిగి వేసారిపోయి వదిలేసిపోయారు. అక్కడ రోజు ఒక మంచి మందు తీర్థం నడుస్తోంది. కనీసం స్కూళ్లకు దూరంగా కూడా వైన్ షాపుని ఉంచాలి అన్న కనీస జ్ఞానం లేకుండా తెలంగాణలో మనకు కనిపించిన మన హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి.
ఆధ్యాత్మిక నగరాలు దేవుడు ఎరుగు. ఇక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఆధ్యాత్మికత, ఆలయాలు, అమ్మవారు ఉన్న చోట ఆధ్యాత్మిక నగరాల్లో మేము మద్యం షాపులు తీసేస్తున్నామని నిర్ణయిస్తే మన దగ్గర కనీసం స్కూళ్ళు ఉన్న చోట పసిపిల్లలు మద్యం వైపు ఆకర్షితులవుతారు. 10th చదివే పిల్లలు, ఇంటర్ చదివే పిల్లలు మద్యం షాపుల వైపు ఆకర్షితులవుతారనే చిన్న ఆలోచన కూడా మన దగ్గర ఇంకా అమలు కావట్లేదు. మద్యం షాప్కి గుడికి కానీ బడికి కానీ 1000 మీటర్ల దూరంలోనో ఒక కొంత పరిధి ఉంది, ఆ పరిధిలోనే ఉంచాలని చెప్తున్నారు. కానీ మన ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారంటే, ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. బోడుప్పల్లో జరిగిన ఈ సంఘటన నేను ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ ఉందనుకోండి, ఇది రోడ్ అనుకోండి, ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ స్కూల్ ఉంది, దీనికి క్వైట్ ఆపోజిట్లో ఇక్కడ వైన్ షాప్ ఉంది. వైన్ షాప్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది మధ్యలో రోడ్డుకి ఇటువైపు స్కూల్ ఉంది, దాదాపు 2000 మంది విద్యార్థులు అవుతారు. దీనికి క్వైట్ ఆపోజిట్లో వైన్ షాప్ ఉంది. ఇక్కడ ఒక చోట ఇక్కడ యూటర్న్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ నుంచి ఒక చోట యూటర్న్ ఉంటుంది. దీన్ని 1000 మీటర్లు ఎట్లా గుర్తిస్తున్నారంటే, స్కూల్ నుంచి ఇలా యూటర్న్ తీసుకొని వచ్చి ఇక్కడికి వస్తే అది 1000 మీటర్లు అయింది. కాబట్టి నిబంధనల ప్రకారం అమల్లో ఉందని చెప్తున్నారు మన ఎక్సైజ్ అధికారులు. ఆ గోడ దూకి, ఆ డివైడర్ దూకి యువతలకు వస్తే వైన్ షాప్ వస్తుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. కేవలం స్కూల్ నుంచి ఇలా బైక్ తిప్పుకొని నడుచుకుంటూ వస్తే 1000 మీటర్లు అవుతుంది కాబట్టి అక్కడ పెట్టొచ్చు అని చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే, ఈ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ బోడుప్పల్ పక్కనే ఏవీ క్లినిక్ అని ఒక హాస్పిటల్ కూడా ఉంది. ఈ వైన్ షాప్ పక్కనే దాదాపు 150 కుటుంబాలు నివాసించే ఒక అపార్ట్మెంట్ ఉంది. అయినప్పటికీ కూడా ఆడ వైన్ షాప్ని తొలగించడానికి ఎక్సైజ్ అధికారులు ముందుకు రావట్లేదు. స్థానిక మున్సిపల్ అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు పట్టించుకోలేదు. ఇక్కడ చాలా సింపుల్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? ఆధ్యాత్మిక నగరాల్లో ఆ నగరాల్లో 7 తొలగించేస్తామని చెప్తోంది. మరి మన ఆధ్యాత్మిక నగరాల సంగతి పక్కన పెట్టి కనీసం స్కూళ్ళ దగ్గర నుంచి కూడా వైన్ షాప్ తొలగించే పరిస్థితి ఉంది. సో తిరుపతి, యాదాద్రి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్న పట్టణాల్లో కూడా మద్యం షాపులు తొలగించాలన్న హిందుత్వ సంఘాలు కావచ్చు, హిందూ భావజాలం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసిన డిమాండ్ని మీరు సమర్థిస్తున్నారా? మధ్యప్రదేశ్ ప్రభుత్వం లాగే మన ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? కనీసం స్కూళ్లకు 1000 మీటర్ల దూరంలో వరకు ఎటువంటి మద్యం షాప్ ఉండకూడదు నిబంధనని కఠినంగా అమలు చేయాలని మీరు కోరుకుంటున్నారా? మీరు కోరుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్కి ప్రాధాన్యత ఇస్తూ నేను మరో వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.